సరే. అయింది. అంటే ప్రకృతి ఇప్పుడు చూడండి, టు ఇన్వెస్టిగేట్ ద హిడెన్ లాస్ ఆఫ్ నేచర్ అండ్ ద లేటెంట్ ఎనర్జీస్ ఆఫ్ మ్యాన్ అని థర్డ్ ఆబ్జెక్ట్ దివ్యజ్ఞాన సమాజం. ఫస్ట్ ఏంటంటే యూనివర్సల్ బ్రదర్హుడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ కలర్ అండ్ సో అండ్ సో. అయితే సెకండ్ ఆబ్జెక్ట్ ఏంటంటే కంపారిటివ్ స్టడీ ఆఫ్ ఆల్ రిలీజన్స్, ఫిలాసఫీ అండ్ సైన్స్. ఆ థర్డ్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కొన్ని హిడెన్ లాస్ ప్రకారమే ఇప్పుడు జగత్తు నడుస్తుంది. అవి మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. అయితే ఆయన ఏం చెప్పారంటే నేను ప్రకృతి నియమాలకు విరుద్ధంగా నేను ప్రవర్తించను అన్నాడు. ఎందుకంటే సృష్టికర్త చేత నియమాలని ఆయన తిరస్కరించితే అది సృష్టికి విరుద్ధం. ఎవరు చేయరు. అంటే కర్మకి అనుభవించడం వల్లే ఫలితం ఉంటుంది, అదొక నియమం. కర్మని ఎవరు కూడా క్షయింప చేయలేరు. అంటే చెడ్డ మాకు చెడు ప్ర ఫలితం రాకూడదంటే చెడ్డ కర్మ చేయడం మానేయాలే తప్ప మరో పద్ధతి లేదు. అలాగ కొన్ని హిడెన్ లాస్ ప్రకారమే ఫలితం అనుభవ జగత్తు నడుస్తోంది. ఏంటన్నా? లక్ష్మి, ఫలితం అనుభవించడం వల్ల మనిషికి ఒక రియలైజేషన్, ఒక అవగాహన వస్తుంది. ఉన్నత స్థితికి వస్తారు. అవును. ఫలితం అనుభవించడం కూడా పనిష్మెంట్ కాదు, వాళ్ళు ఉన్నత స్థాయికి రావడానికి సహాయం చేస్తుంది. సహాయం చేస్తే అలా తీసుకోవాలి. అది తీసుకుంటే మాత్రం అది గొప్ప విషయం. కాదు, క్వశ్చన్ ఆన్సర్ ప్రశ్నోత్తరాల్లో దివ్యజ్ఞానం అనే పుస్తకంలో ఇవెన్నో ఇలాంటివి రాశారు. దేర్ ఇస్ నో పనిష్మెంట్. దైవ యొక్క సామ్రాజ్యంలో పనిష్మెంట్ లేదు, పర్గేషన్ ఉంటుంది. పర్గేషన్ అంటే ప్యూరిఫై అవుతారు ఫ్రమ్ ఇవిల్ కర్మ. అంటే ప్యూరిఫికేషన్. ఇలా చేయకూడదు ఇంకా అన్నది వాళ్ళకి తెలుస్తుంది. అదే ఇంపార్టెంట్. కూడా తెలియడమే ఇంపార్టెంట్. అది అంటే అక్కడ పనిష్మెంట్ అని మనం అనుకుంటాం కానీ దానివల్ల నువ్వు ఇందాక చెప్పినట్టుగా మనకు కొన్ని ఎబిలిటీస్ పెరుగుతున్నాయి. సహనం, సమర్థత ఇలాంటివి పెరుగుతాయి. అవును. అందుకని కర్మ సిద్ధాంతం ఇదంతా కూడా ఒక ప్లాన్డ్ గా పెట్టిన డ్రామా అన్నమాట. అంటే కర్మ చేయడం, ఆ కర్తృత్వం ఎప్పుడైతే వదిలేసారో కర్మ వాళ్ళని బంధించదు. ఎవరో బుద్ధుడు లాంటి వాళ్ళు. అవును. అంటే మనకి సుఖం దుఃఖం ఏమి ఉండదు. అది అసలు అంటే నువ్వు ఏదో మంచి వచ్చింది కదా అని చెప్పి బ్రహ్మాండంగా ఇలా ఎగరడం ఉండదు. అయ్యో రాలేదు కదా అని చెప్పి దుఃఖం అంటే కూడా అక్కడ ఉండదు. తప్పు. దేహం నేనన్న భావన లేనప్పుడు, దేహం ఆ, నేనన్న భావం వల్ల కదా మనం ఇవన్నీ అనుకుంటున్నాం. అవును. అని అలాగే ఎన్నో హిడెన్ లాస్ తోటి ఈ జగత్తు నడుస్తోంది. ఉమ్, ప్రతి కర్మకి మనం ఎవరం ఫలితం ఇవ్వక్కర్లే, కర్మదేవతలే ఫలితం ఇస్తారు. ఉమ్, చాలా అంటే నిశితంగా అతి సూక్ష్మతరంగా చూసి ఫలితాలు వస్తాయి. ఉమ్. అంటే ఇదంతా ప్రకృతి కర్మ సిద్ధమే అని కదా. ఆ అనిబిసెంట్ పుస్తకంలో సామూహిక కర్మలను ఉంటాయి. సామూహిక ఉమ్, కర్మలు ఏంటి అంటే ఇప్పుడు జలియన్ వాలాబాగ్ లో అంతమంది సామూహిక కర్మ చేయడం వల్ల ఒక దగ్గర చనిపోయారు. అలాగే ఉమ్. మనకి అక్కడ భూకంపం వచ్చింది కదా గుజరాత్ లో, అక్కడికి ఎవరైతే నేచురల్ డిజాస్టర్. అవును. చనిపోవాలో వాళ్ళు వెళ్తారు. నేచురల్ డిజాస్టర్. అవును. ఆ సామూహిక కర్మలు కూడా చేస్తూ ఉంటాం. అలాగే ఒక భూమికి కూడా కర్మ ఉంటుందంటారు. అలాగే ఒక రాశారు అందులోని ఆ కర్మ అంటే. అలాగే జంతువుల విషయంలో ఏంటంటే వాళ్ళకి గ్రూప్ సోల్ ఉంటుంది. ఉమ్. అదొక్కటే నాకు మాత్రం ఎప్పుడు బోధపడదు. ఆ గ్రూప్స్ వాళ్ళు ఒక్కటే. గ్రూప్ సోల్ అంటే ఎంత ఇక్కడ చెప్పినా. అర్థం ఏంటంటే ఇండివిజువలైజేషన్ రాలేదు వాళ్ళకి. ఉమ్, మానవ జన్మకు వచ్చిన ఇండివిజువలైజేషన్ అక్కడ లేదు. దానికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్పారంటే ఒక బకెట్ ఆఫ్ వాటర్ లో వాటర్ కొంచెం కలర్ కలిపాం, అది తిరిగి తిరిగి మనం అందులోని యాడ్ చేస్తూ ఉంటాం. అంటే గ్రూప్ గానే ఉంటుంది తప్ప ఇండివిజువలైజేషన్ రాలేదు జంతువులకి. మానవుడు అయ్యేకే ఇండివిజువలైజేషన్ వస్తుంది. అంటే రెస్పాన్సిబుల్ ఫర్ ద కర్మ అలా. అంటే వాళ్ళు గ్రూప్ గానే అవి పెరుగుతాయి అలా. ఉమ్, గ్రూప్ సోల్ అంటే అందరిలోని అలా. అంటే అక్కడ అది ఇండివిజువలైజేషన్, నేను ఈ బాడీని నేనే ఇది దీనికి అనేది అక్కడ ఉండదన్నమాట. థియాసఫీలో చాలా చాలా విషయాలు చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి, చదవాలి కానీ.
ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా అది? ఏంటండి? ఇందాక అన్నారు చదవాలి కానీ చాలా ఎక్స్ప్లెయిన్ చేయబడింది అన్నారు, ఎక్కడ అది? అదే థియోసాఫికల్ బుక్స్ లో ఈ పుస్తకం ఏంటంటే ఓకే. ప్రశ్నోత్తరాల్లో దివ్య జ్ఞానం అని పావురి అన్న ఆయన రాశారు. అది ఈ తెలుగులో రోజు మీరు చదివిన బుక్ అమ్మా? ఆ? ఈ రోజు మీరు చదివిన బుక్? లేదు లేదు, అది నేను ఇప్పుడు గ్రూప్ లో చదవట్లేదు. ఒకప్పుడు చదివేమేమో, నాకు జ్ఞాపకం లేదు. ఆ పుస్తకంలో చాలా ఓకే. చాలా విషయాలు ఉన్నాయి. అలాగే థియోసాఫికల్ గా ఇంకా డీపర్ బుక్స్ కూడా ఉన్నాయి. చాలా మంది పైకి సింపుల్ గానే ఉంటారు, వాళ్ళకి ఇంట్యూషన్ అది ఇంట్యూషన్ పెరగాలంటే బాడీస్ లో ప్యూరిటీ ఉన్నప్పుడు ఇంట్యూషన్ పెరుగుతుంది అంటారు. ప్యూరిటీ ఉన్న వాళ్ళు కనుక్కున్న విషయాలు ప్యూరిటీ లేని వాళ్ళకి అవి కనబడవు. ఇంట్యూషన్ అనేది ఉన్నప్పుడే స్పిరిచువాలిటీ అనే యొక్క లోతు అర్థం అవుతుంది. ఇంట్యూటివ్ అవుట్లుక్ లేకుండా హేతువాదంతో అర్థం అవ్వదు మనకి. ఫిలసాఫిక్ ట్రూత్స్ నేను ఇంట్యూషన్ వల్లే అర్థం అవుతాయి. సో ఇంట్యూషన్ కి ఈ రోజు మీరు ప్యూరిటీకి చదివింది చాలా తేడా. ఏంటమ్మా? ఏంటండి? ఈ రోజు మీరు చదివిన పాయింట్స్ దేనిలో నుంచి చదివారు? శుష్క వేదాంత తమో భాస్కరం అని మలయాళ స్వామి రాసిన గ్రంథం ఇది. ఓకే, అందులో నుంచి. ఓకే. పార్ట్ 4 అది. పార్ట్ 3 దొరకలేదు. ఓకే. పార్ట్ 1, 2 చదివాం, పార్ట్ 4 చదువుతున్నాం. ఓకే. ఓకే, ముగించేద్దాం. సరే అమ్మా. ఓకే.